మధుమేహం అనేది ప్రపంచంలోనే మహావ్యాధిగా మారి లక్షల మందిని అతలాకుతలం చేస్తున్న వేళ కాస్తంత నోరును తీపి చేసుకోవడానికి ఏది తినాలో ఎంత తినాలో తెలియక జనం విలవిలలాడుతున్నారు. నిజానికి మనం చక్కెరను ఉపయోగిస్తూ ఉంటాం. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటారు కొందరు. అందుకే చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించొచ్చు అంటారు ఇంకొందరు. నిజానికి అసలు ఏది మంచిది, ఎలా మంచిది అనేది తెలుసుకోవాలి అందరూ. వాస్తవానికి చక్కెరతో మన రోజువారీ పనులను చేసుకోవడానికి తగిన శక్తి అందుతోంది. కానీ అది మోతాదుకు మించి తింటే ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా దెబ్బతీస్తుంది. కానీ చాలా మంది స్వీట్లను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ స్వీట్లలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ చక్కెర మీ బరువును పెంచడంతో పాటుగా ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే మీరు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినాలంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. అలాగని బెల్లాన్ని కూడా ఎక్కువగా తినకూడదు. దీన్ని కూడా లిమిట్ లోనే తినాలి. అయితే చక్కెర లాగా బెల్లం ప్రాసెస్ చేయబడదు. అందుకే బెల్లం చక్కెర కంటే మంచిదని అంటూ ఉంటారు. అసలు చక్కెర కంటే బెల్లం మనకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందో, బెల్లంలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఐరన్ మంచి మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతోంది. అంతేకాకుండా బెల్లంలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. కానీ మీరు చక్కెరను తింటే ఇవి అందవు. బెల్లంలో ఉండే ఈ పోషకాలు ఎముకలు, రక్తం మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. చెరుకు రసాన్ని ఉడకబెట్టి బెల్లాన్ని తయారు చేస్తారు. దీనికి చాలా తక్కువ ప్రాసెసింగ్ అవసరం. కానీ చక్కెర అలా కాదు. చక్కెర ప్రాసెసింగ్ లో ఎన్నో రసాయన ప్రక్రియలకు లోనవుతోంది. దీంతో చక్కెరలో ఉండే పోషకాలు తగ్గుతాయి. అందుకే చక్కెర కంటే బెల్లమే చాలా మంచిదని చెప్తారు. బెల్లంలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. వీటితో పాటుగా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది. చక్కెరతో పోలిస్తే బెల్లాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇది సాధారణ శక్తిని అందిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా హెచ్చుతగ్గులను తగ్గిస్తుంది. అలాగే చక్కెర తినడం వల్ల వెంటనే ఎనర్జీ వస్తోంది. కానీ దీని తర్వాత తొందరగా అలసటకు గురవుతారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు వీలైనంత దూరంగా ఉండాలి. దీనిలో ఫోలెట్, ఐరన్లు మెండుగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చక్కెరను తింటే బరువు పెరుగుతారనేది నిజం. కానీ మీరు బెల్లాన్ని తింటే ఈ సమస్యే ఉండదు. నిజానికి బెల్లం మీరు బరువు తగ్గడానికి సహాయపడుతోంది. బెల్లాన్ని తింటే జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది.